ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎరువుల ఉత్పత్తిదారుల నుండి సరఫరాపై రవాణా ఛార్జీలకు ఎరువుల దుకాణదారులపై భారం పడకుండా హామీ ఇవ్వాలి అని, కంపెనీలే ఎరువులను నేరుగా పంపించాలి అని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎరువులకు లింకులు పెడుతూ కంపెనీలు రైతులపై మరింత భారం పెడుతున్నారని, వాటిని లింకులు లేకుండా రైతులకు అందించాలి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలి అని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్ కారణంగా మండలంలో పలు దుకాణాలు మూతపడగా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల డీలర్లు, రైతులు పాల్గొన్నారు. సంపూర్ణ మద్దతు రాష్ట్ర వర్గానికి తెలియజేస్తున్నాం. ఈరోజు సంపూర్ణంగా బంద్ చేసి ర్యాలీ కూడా మన ఎరువులు వచ్చేసి మన ఎఫ్ఓఎల్ కాకుండా లింకులు పెట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది. మాకు కూడా లింకుల వల్ల అధిక భారం పడుతున్న వల్ల దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. వ్యాప్తంగా ఎరువులు మరియు ఫెర్టిలైజర్ షాప్స్ యజమానులు మొత్తం బంద్ జరపడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణాలు వచ్చేసి రైతులందరికీ ఎఫ్ఓఎల్ ద్వారా ఎరువులు విక్రయించడం మరియు లింకులు లేకుండా ఎరువులు అందించేయాలని చెప్పేసి కారేపల్లి మండలం తరఫున బంద్ నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా రైతులకు కూడా ఎరువుల బాధ్యత బరువు తగ్గాలని చెప్పేసి సంపూర్ణంగా మద్దతు తెలిపి బంద్ పిలిపివ్వడం జరిగింది.